కాగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా అసత్య ప్రచారాలతో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న నమ్మకం చూసి తమ రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు పడుతున్న పాట్లను చూసి జాలేస్తోందన్నారు. ₹1,00,000 మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి చివరికి సగం మంది రైతులకు చేయలేదనే సమస్య నమ్మకం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు విడ్డూరంగా ఉన్నాయంటున్నారు. ఇక తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోనూ రుణమాఫీ పథకం ఆలోచనే చేయని బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం విషం చిమ్ముతున్న వ్యక్తం చేశారు. అర్హతను బట్టి ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా కేవలం 2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగి ఖాతాదారులందరికీ పథకాన్ని వర్తింపచేశామని వెల్లడించారు. ఇక 2 లక్షల పైన ఉన్న అప్పు ఉన్న ఖాతాదారులకు ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం 2 లక్షల కంటే అదనంగా ఉన్న సొమ్మును చెల్లించగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటా వివరాలు తప్పుగా నమోదైన రైతుల లిస్టును కూడా సేకరిస్తున్నామన్నారు. అటు రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలను కూడా మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరామన్నారు.